పుష్ప 2 ద రూల్ బిగిన్స్ మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అయితే? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వేరే లెవెల్ ఉంది అసలు ట్రైలర్ అయితే. ఆల్మోస్ట్ మనకి పార్ట్ 1 అనేది 3 years ముందు వచ్చింది. ఇప్పుడైతే మనకి పార్ట్ 2 అయితే December 5th కి అయితే వచ్చేస్తుంది. ట్రైలర్ అయితే అరాచకం ఉంది. సేమ్ మనకి పార్ట్ 1 ట్రైలర్ అనేది ఎలా కట్ చేస్తారు, ఈ ట్రైలర్ అనేది కూడా సేమ్ ఇంచుమించు అలానే కట్ చేశారు. మనకి ట్రైలర్ స్టార్టింగ్ లోనే మన పుష్ప క్యారెక్టర్ ని చూపిస్తూ మనకి ఈసారి పార్ట్ 1 కంటే ఇంకో రేంజ్ లో ఈ పార్ట్ 2 లో అయితే మనకి చూపెట్టబోతున్నారు అని అయితే తన క్యారెక్టర్ అని ఈజీ అర్థమైపోతుంది. ఇంకా మనకు ఒక మంచి సాంగ్ తో మన సార్ అయితే చూపెట్టేస్తారు, మన బన్వర్ సింగ్ షెకావత్ ని. ఈసారి అయితే తన క్యారెక్టర్ అనేది వేరే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. పార్ట్ 1 లో అయితే మన పుష్పరాజ్ అయితే ఎలా చేశాడో, తనకైతే కుక్క కూడా తనని అయితే గుర్తుపట్టకుండా చేసేసాడు. ఈసారి పార్ట్ 2 అయితే ఒక రివెంజ్ అయితే తీర్చుకోబోతున్నాడని అయితే ఈజీగా అర్థమైపోతుంది మన బన్వర్ సింగ్ షెకావత్. దీంతో పాటు మనకు పార్ట్ 2 లో అయితే మన శ్రీవల్లిది ఇంకా పుష్పరాజ్ బాండింగ్ ఇంకా ఎమోషన్ సీన్స్ అనేవి వేరే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. ఈసారి పార్ట్ 1 కంటే మనకి పార్ట్ 2 లో స్కేల్ ఇంకా క్వాలిటీ అనేది వేరే లెవెల్ ఉంటుందని అయితే అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తుంటే అయితే బడ్జెట్ విషయంలో ఎక్కడో తగ్గలేదని అయితే అర్థమవుతుంది. నేనైతే మూవీలో జాతర సీక్వెన్స్ కోసం అయితే వెయిటింగ్ బై 60+ crores అనేది ఖర్చు పెట్టానంట ఆ ఒక్క జాతర సీన్స్ కోసం. చూస్తుంటేనే అర్థమైపోతుంది, ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క షాట్ లో అయితే ట్రైలర్ అనేది అర్థమైపోతుంది జాతర సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో. 20 minutes ఉండబోతుందంట మూవీలో ఈ జాతర సీక్వెన్స్ అనేది. మన ట్రైలర్ లో ఒక జాతర సీక్వెన్స్ సీన్ లో అయితే మనకు ఒక క్యారెక్టర్ అయితే చూపెట్టారు భయ, సగం జుట్టుతోని ఇంకా చెప్పులతోని. ఆ క్యారెక్టర్ మనకు పార్ట్ 1 లో ఉందా లేదా అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ, లేదని అయితే అనుకుంటున్నాను అయితే. కానీ షార్ట్ అనేది వేరే ఉంది అసలుకి, మరి అంత ఘోరంగా చూపెట్టారు ఇంద్ర నాయన. ఇంకా ఈసారి పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో మనకి జపాన్ లో ఇంకా కొరియాలో కూడా బిజినెస్ పెట్టేశాడు అనుకుంటా మన పుష్పరాజ్ అయితే. ఇంకా మనకి యాక్షన్ సీక్వెన్స్ అనేది కూడా ఇంటర్నేషనల్ లో కూడా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. పోర్ట్ లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉంది. ఎలివేషన్ షార్ట్స్ తో పాటు మనకి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. దీంతో పాటు మనకి ఐరా చందనం ని తప్పించుకునే దగ్గర ఒక ఫైట్ సీన్ ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఇంకా చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఉండబోతున్నాయి అయితే అర్థమవుతుంది మన బన్వర్ సింగ్ షెకావత్ ఇంకా మన పుష్పరాజ్ మధ్యలో. కానీ ట్రైలర్ లో అయితే మన బన్వర్ సింగ్ షెకావత్ ఇంకా పుష్పరాజ్ మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఎక్కడ చూపెట్టలేదు, కానీ లాస్ట్ లో ఒక్కసారి చూపెట్టారంతే. ట్రైలర్ లో ఈ పర్టికులర్ షార్ట్స్ అనేవి ఫ్రేమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి. ఆ శారీతో ఒక షార్ట్ ఇంకా సిగరెట్ ని వెలిగించేటప్పుడు మనకు షోల్డర్ మీద షార్ట్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ లో ఒక శారీతో ఒక గెటప్ తోని తగ్గేదిలే తన సైన్ తోనైతే చూపెట్టారు, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. దీంతో పాటు మన శ్రీవల్లి కాల్తోనైతే తన సిగ్నేచర్ సైన్ అనేది మన పుష్పరాజ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది ఒక షార్ట్ లో అయితే. నాకు ట్రైలర్ లో అయితే ఒక మైనస్ పాయింట్ అనిపించింది భయ, అదే బీజిఎం అనేది. బీజిఎం అయితే నాకు అంత బాగాలేదు, అంత మంచిగా బీజిఎం అనేది కొట్టలేదు అని అయితే అనిపించింది. మన డిఎస్పీ గారు అయితే కొట్టలేదు అనిపించింది బీజిఎం అనేది మన తమిళలోనే కొట్టుండొచ్చు అని అయితే అనిపిస్తుంది భయ. నాకైతే ఈజీగా అర్థమైపోతుంది, లేదా మన డిఎస్పీ కొట్టుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మనకి ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లో అయితే ఇంత మంచిగా ఉంది భయ, బీజిఎం అయితే నాకు ఇంతైతే మంచిగా నచ్చలేదు ఈ ట్రైలర్ లో అయితే. ఆ బీజిఎం అనేది ట్రైలర్ లో అయితే లాస్ట్ టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, అక్కడ బీజిఎం అనేది చాలా బాగుంది అనిపించింది, కానీ మిగతా అయితే అంత నచ్చలేదు నాకైతే. డిఎస్పీ మార్క్ అనేది అయితే కనిపించలేదు. చూడాలి మూవీలో ఎలా ఉంటుందో. ఇది తప్ప నాకు ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వైల్డ్ ఫైర్ లెక్క ఉంది ట్రైలర్ అయితే నాకైతే. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీంతో పాటు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. థ్యాంక్ యూ సో మచ్.